హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఉసిరికాయలు కోసుకోవడానికైతే వచ్చాము. అదేనండి ఉసిరికాయల సీజన్ కదా! మరి పచ్చళ్ళు అందరూ పెట్టుకోవద్దా? అందుకని ఉసిరికాయలు కోసుకుంటూ మీకు గూడా ఆ తోటను ఒకసారి చూపిచ్చేద్దామనైతే వచ్చాను. ఇదే లాస్ట్ తోట వీడియోలేండి. నాకు తెలిసిన తోటలు, తెలిసిన వాళ్ళ వీడియోస్ అన్నీ బాగా కవర్ చేసేసాను. మిగిలింది ఇదొక్క వీడియోనే. ఇంకా తెలిసిన వాళ్ళయన్నీ కూడా కవర్ చేశాననమాట. అందుకని చెప్పేసి ఇది గూడా చూపిచ్చేద్దాం. ఇది నాకు బాగా ఇష్టం అనమాట. దూరం నుంచి చాలా సార్లు చూసాను కానీ, ఈసారి ఉసిరికాయలు కోసుకునే వంకతో వీడియో కూడా తీసుకుంటాననంగాలే వాళ్ళు గూడా ఓకే అన్నారు. ఏంటి ఫేస్ చూపిచ్చట్లేదు, నా ఫేస్ ఏం చూస్తారండి ఎప్పుడూ చూసేదే కదా! ఈసారి కమ్మగా ప్రశాంతంగా ఈ చెట్లని, ఈ పండ్లని ఆస్వాదించండి. ఓకేనా? ముందుగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! మళ్ళీ నా వీడియోస్ డైలీ రావాలంటే, మీకు గూడా నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొడితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకొస్తాయి. అలానే మా పల్లెటూరులో మీకు వీలైనంత వరకు వేటి గురించి వీడియో తీయమంటే వాటి గురించి సాధ్యమైనంత వరకు కూడా తీస్తాను. అలానే ఒక కామెంట్ గూడా పడేస్తే నాకు గూడా మంచి బూస్టప్‌ని ఇచ్చినట్టు ఉంటది కదా మీరు. ఏదైనా సరే మనం ఎంత పని చేసినా అనుకుంటాం కానీ ఒకళ్ళ మెప్పుతోనే మనం ఇంకా ఆ పనిని గట్టిగా చేయగలమనమాట. మనలో అదొక రకమైన శక్తి ఉంటదని వాళ్ళు జనాలనే మాటలకి మనం ఎంత కుంగిపోతామో పొగిడే పొగడ్తలకు కూడా అంత ఇదైపోతామనమాట. కాబట్టి మీలో ఎంతమంది నేనింకా యూట్యూబ్‌లో బాగా మంచి వీడియోస్ తీయాలి, లేపోతే మీకు ఈ కంటెంట్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక కామెంట్ ఏస్తే నెక్స్ట్ టైమ్ మీ ఫోటోని నా పూజ గదిలో పెట్టుకుంటా. ఎందుకంటే సబ్స్క్రైబర్‌లే దేవుళ్ళనమాట. ఏ పని చేసే వాళ్ళకి ఆ వచ్చే కస్టమర్‌లే దేవుళ్ళన్నట్టు మాకు మీరే దేవుళ్ళు కదా! అందుకు ఇంతకీ తోటలో చూసారా ఎన్ని రకాల చెట్లు, పూలు అసలెంత బావుందో. లైఫ్‌లో నిజంగా ఇలాంటి ఒక లైఫ్ ఉంటే చాలు కదా! చాలామంది డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఇలాంటి ఒక లైఫ్‌ని సెట్ జేసుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడున్న వాళ్ళు ఇలాంటి లైఫ్ సెట్ జేసుకొని, మనం దాంట్లో నుంచే సంతోషం వెతుక్కొని డబ్బులు సంపాదిస్తారనమాట. వీళ్ళకున్న ఈ కొద్దిగా అరెకరం పొలం ఉంటదేమో ఇందులోనే చుక్కుడు చెట్లని, వంకాయ చెట్లు, బెండ చెట్లు, టమాటా, మిరపకాయ, మునగకాయ, జామ చెట్టు అన్నీ ఏశారంట. జాంకాయ చెట్టు చూసారా అది వర్షానికి లాస్ట్ ఇయర్ పడిపోయింది. ఆ పడిపోయిన చెట్టుకి ఎంత లావు లావుగా కాయలు కాస్తున్నాయో ఎంత బావుంది. ఇదంతా కూడా పాపం మొన్న వర్షాలు పడ్డాయి గదా! ఇంకా చెట్లన్నీ చూసారు గదా! ఎంత వడలిపోయినాయో. నిజం చెప్పాలంటే తరక్కపోయింది గుండె నాకు. ఎందుకంటే మా దాంట్లో ఒక్క చెట్టు పడిపోతేనే ప్రాణం ఉసూరుమని ఎన్ని సార్లు మొత్తుకున్నానో తెలుసా! అమ్మో! చెట్టు పడిపోయింది, చెట్టు పడిపోయిందని ఎంత తిట్లు తిట్టుకున్నానో. వీళ్ళేమనుకోవాలసలు నా బాధతో పోలిస్తే వీళ్ళ బాధతో పోలిస్తే నా బాధ ఇంత కూడా కాదు. ఏదైనా రైతు పడ్డ కష్టం ఇంకెవ్వరు పడరబ్బా నాకు తెలిసి. కానీ ఇంత లాసొచ్చినా మళ్ళీ నెక్స్ట్ సారి మళ్ళీ అది చేయకుండా ఉంటారంటే మళ్ళీ దాంట్లోనే పెట్టుబడి పెడతారు తెలుసా? పోనీ అదేమన్నా వాళ్ళ జేబులో డబ్బులు కూడా కాదు పాపం అప్పు చేసి తెచ్చిన లాస్ అయినా పర్లేదని మళ్ళీ స్టార్ట్ చేశారు. అదనమాట రైతుని తల్లితో పోల్చడం నిజంగా తప్పేం లేదు. తల్లి గూడా అంతే తన బిడ్డలు ఎంత తప్పులు చేసినా సరిదిద్దుకోవాలనే చూస్తది. రైతు గూడా అంతే తన పంట ఎంత నష్టం వచ్చినా మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ జనాల కడుపు నింపాలనే చూస్తారు. మీరొక్కసారి ఆలోచించండి. రైతు మనకెంత రేటుకిస్తున్నారు, మనం ఎంత రేటుకి కొనుక్కుంటున్నాం. అందుకనే చాలా వరకు మీరు రైతుల దగ్గరికెళ్లి కొనుక్కోవడమే బెటర్ అనుకుంటున్నా నేను. ఒకవేళ మనకి కావాల్సినయి కొన్ని ఇప్పుడు మిరపకాయలే ఉన్నాయి. ఒక కేజీ ఇవ్వరు, 2 కేజీలు. కానీ ఒక 10 మంది, 20 మంది మాట్లాడుకొని ఒక రైతు దగ్గరికెళ్లి మనం కొనుక్కుంటే తప్పేం లేదు గదా! వాళ్ళకి గిట్టుబాటయిద్ది. మనకి ఒక రూపాయి తక్కువకే ఇస్తాడు కానీ ఎక్కువైతే ఇవ్వడు కదా! ఒక 25 కేజీలు కొంటే ఒక కేజీ ఎక్కువైనా ఇస్తాడు. ఒక కేజీకి తక్కువైనా డబ్బులు తీసుకుంటాడు. అలా ఉంటది. కానీ మనం బయట కొనే వాళ్ళ దగ్గర అలా కాదు. ఖచ్చితంగా రూపాయికి రూపాయి ముక్కులు పిండి మరీ వసూలు చేస్తారు. వాళ్ళకి, వీళ్ళకి ఉన్న తేడా అది. కానీ మనం అలా ఏముండదు. మంచి మనకు కనపడదు. అందంగా ఉన్న చెడు మాత్రమే కనిపిచ్చిద్ది కదా! నాకైతే ఇదంతా చూస్తే భలే బాధనిపిచ్చింది. చెట్లన్నీ కూడా వర్షానికి పాడైపోయినియి. ఉసిరికాయలు కూడా మొత్తం పాపం చెట్టు నుంచి పడిపోయినియి తెలుసా? చాలా వరకు పడిపోయినియి. ఎంత నష్టం వచ్చిద్ది. అయినా వాళ్ళ మొహంలో ఇంత గూడా చిరునవ్వు చెదరకండా ఎంత బాగా కానీలే చేసేదేముంది ఎప్పుడు వచ్చేదే మళ్ళీ ఏద్దాం అన్నట్టుగానే పెట్టారు. అందుకే ఇలాంటి వాళ్ళకి దేవుడు కొద్దిగో గొప్పో అదృష్టం ఇస్తాడనమాట. ఆ చెట్టు గాలికి అలా పడిపోయినా కానీ జాంకాయలు ఎంత బాగా కాసాయంటే అంత బాగా కాసాయి. పడిపోయిన చెట్టుకి అదంతా కింద పడిపోయిందది. ఎంత ఎత్తునుండే చెట్టు మొత్తం పడిపోతే ఆ చెట్టుకొచ్చినాయి ఆ జాంకాయలంతా కూడా.
భలే అనిపిచ్చింది నిజంగా. అందుకే దేవుడు గూడా ఒకసారి కాకపోయినా ఒకసారి అదృష్టాన్ని ఇస్తాడేమో పాపం వాళ్ళ కష్టాన్ని చూసి అనిపిస్తా ఉంటది. అసలు మొత్తం ఉసిరికాయలన్నీ కూడా ఇంక కోసుకుందామంటే చిన్నగా ఉన్నాయి. కొన్నేమో రాలిపోయినాయి. అలా అనమాట. కానీ ఫ్రెష్‌గా బావున్నాయి. ఇంక బావున్నంత వరకు కోసుకొచ్చుకున్నామనమాట. డబ్బా వచ్చి రూ. 50 అనమాట. ఇంక బయట కంటే రేటు పర్వాలేదు. మనకి అది కాక పర్వాలేకపోయినా కొనుక్కోవాలి. మనం వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కాబట్టి వంకలు పెట్టకుండా ఉన్న దాంట్లో ఒక 50 పోతే ఏం కాదు కదా! అది మనం చేత్తో మనం ఫ్రెష్‌గా ఎంచక్కగా ఏ మందులు ఏయకుండా పండించింది కాబట్టి మంచి ఆరోగ్యమైనవి రూపాయి ఎక్కువైనా పర్లేదు. మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు, మన కళ్ళ ముందు ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు. బయట నుంచి అవి ఎలా వస్తాయో తెలీదు కదా! అందుకని చెప్తున్నాననమాట. మీలో ఎంతమంది ఇలా డైరెక్ట్‌గా రైతుల దగ్గరకొచ్చి కొనుక్కోవడాన్ని ఎంకరేజ్ చేస్తారు? నాకు కామెంట్ చేసి చెప్పండి. అసలు ఉసిరికాయలు చూసారా ఎన్ని కింద పడిపోయినాయో? చాలా పడిపోయినాయి. దాదాపు ఒక 3, 4 డబ్బాల దాకా పడిపోయినాయి. ఇంక వాళ్ళకి పాపం లాభం ఎక్కడొచ్చిద్ది చెప్పండి? అసలెంత ఫ్రెష్‌గా ఉన్నాయో చూడండి చెట్టుకి. మీరెంచక్కగా ఓపిక చేసుకొని సంవత్సరం మొత్తం తింటాం కదా! ఉసిరికాయ పచ్చడి. డైరెక్ట్‌గా చెట్లున్న దగ్గరకొచ్చి కొనుక్కొని వెళ్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటది. మీకు బెనిఫిట్ ఉంటది కదా! అని నా ఒపీనియన్. మీరేమంటారు? ఇందులో ఏమన్నా తప్పుంటే కామెంట్ చేయండి పర్వాలేదు. తప్పుంటే సరిదిద్దుకుంటాను ఖచ్చితంగా. అలానే నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇన్ని సార్లు ఎందుకు చెప్తానంటే, పోనీ ఒక 10 సార్లు అడిగినందుకైనా ఒక్కళ్ళకైనా మనసు చెలించకపోయిద్దా? లైక్ చేయపోతారా? కామెంట్ పెట్టకపోతారా అని. చూసారు కదా! ఇది మొత్తం తోటంతా కూడా. కానీ నాకైతే బాగా బాధనిపించింది మాత్రం ఆ చెట్లు పడిపోవడమే. ఇది జామ చెట్టు పడిపోయిందన్నా చూసారా? కాయలు చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. చెట్టు చూసారా పడిపోయిందని చెప్పాను గదా! అది. అలా పడిపోయిన దానికి గూడా అంత బాగా వచ్చాయన్నమాట. అదృష్టం ఉంటే ఎక్కడైనా బతకగలమని జామ చెట్టు నేర్పిస్తుంది మనకి. ఎంచక్కగా ఎంత బావున్నాయి కాయలు ఎన్ని చిలకలు కొట్టినయి. కోతులు తినంగా మిగిలిన కాయలు తెలుసా అవి. కొండముచ్చు, కోతులు, చిలకలు ఎన్ని వస్తాయో అసలు అన్నిటిని తట్టుకొని బతికిన కాయలయి మాత్రం. మాకిక్కడ అన్నీ ఎక్కువే అనమాట. ప్రేమ ఎక్కువే, జంతువులు ఎక్కువే, ఇలా పాడైపోయేయి గూడా ఎక్కువే ఉంటాయి. మీలో ఎంతమందికి ఇలాంటి విలేజ్ లైఫ్ అంటే ఇష్టం? నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఫస్ట్ సిటీ అనుకున్నాను కానీ ఉండంగా ఉండంగా తినగా తినగా చేదు కూడా తియ్యగా అయ్యిద్దంటారు చూసారా? ఆ టైప్‌లో ఉండంగా ఉండంగా ఇది అలవాటైపోయింది. విలేజ్ అంటే అలవాటైపోయింది. సిటీ అంటే భయమేస్తుంది.